తీసుకొని చలో పాండ్రిగా షురు చేసుకుందాం ముచ్చట ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు 50 మందికి తెలియజేయున్నది ఏమనగా మీ ఇంట్లో చిన్న పోరలు ఉన్నప్పుడు మీ టీవీలా రేవంత్ సార్ కనబడ్డా సార్ ఉపన్యాసాలు ఇచ్చిన దయచేసి టీవీ మార్చుర్రి రేవంత్ సార్ మాట్లాడే మాటలు పిల్లలకు అస్సలు వినిపించకుండ్రి వాళ్ళకు సూయించకుండ్రి కూడా ఏందవ్వా గట్లంటున్నావు సీఎం సార్ మాట్లాడుతుంటే వినిపించకు అని అనుడేంది హాయ్ అని అంటారా ఏం చేద్దామోల్లా మరి సారు వారి స్పీచ్లు గట్లుంటున్నాయి చిన్న చిన్న పోరలు కూడా అఆలు గుణింతాలు నేర్చుకోక ముందే ఫస్ట్ తిట్లే నేర్చుకుంటారేమో అని అనిపిస్తున్నది ఈ మాట నాది కాదు చాలా మంది గట్లనే అంటున్నారు ఎట్లా అంటున్నారో చూడుండ్రి మీరు కూడా మీరే ఏమంటారో అనుండ్రి ఏదో ఒకటి చూడుర్రి ముచ్చట కాదొల్లా బడిపోరలంటే ఎట్లుంటారు కల్లా కపటం తెలియదు వాళ్ళకు మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు అట్లనే మాట్లాడతారు కూడా అంతే కదా ఇక ఈ ముచ్చట ఏం చదువుకోనోళ్ళకు కూడా ఎరికే కానీ మన రేవంత్ సార్కు ఇంత తెలియదా ఏంది అని అనిపిస్తున్నదోళ్ళ నాకు అరే లేకుంటే ఏందోళ్ళ మరి చిన్న పోరలను ముంగట పెట్టుకొని వాళ్ళ ముంగట బూతులు మాట్లాడిండు తిట్లు తిడుతుండు అగో సారు మాట్లాడుతుంటే పోరలేమో పరేషాన్ అయ్యి గట్లనే నిలబడి వింటున్నారు సారు మాట్లాడింది ఇప్పుడు వినిపియాలి నాన్న నాకే మంచిగా అనిపిస్తలేదు ఆ మాటలు వింటే మీరే మీ పిల్లల చెవులు ముత్తరు టీవీ ఛానల్ డబ్బున మారుస్తారు అసలు పెద్దోళ్ళు కూడా వినలేరు అన్నట్టు అగో గట్ల మాట్లాడిండోల్లా అసలు సీఎం పదవి అంటే ఎంత గొప్పది సీఎం కుర్చీలో కూసున్నోళ్ళు ఎట్లుండాలి ఎట్లా మాట్లాడాలి మరి రేవంత్ సార్కు ఇంత తెలియదా అనొల్ల అరే రాజకీయంగా కొట్లాటలు కీసులాటలు ఉంటే లీడర్లతోని మాట్లాడుకొని వాళ్ళు మాట అనుకోర్రి కానీ నడుమిట్ల ఈ పోరల దిమాకులు ఖరాబ్ చేసుడెందుకు వాళ్లకు లేనిపోని తిట్లు శాపాలు నేర్పుడేంది కథకు నా వాడెత్తు అవో గిట్లనే గరమైతాన్రోళ్ళ సారు మాటలిన్న పోరల అమ్మనాయనలు అరే రాష్ట్రంలో చేయవలసిన పనులు బొచ్చెడున్నాయి ఇంకా చాలా మంది రైతులకు రుణాలు మాఫీ గాక తండ్లాడుతున్నారు గురుకులాల పరిస్థితి అద్మానంగున్నది చిన్నపాటి వానకే పట్నంలో పెద్ద వరద వస్తాంది దినాం చాలా మాటలు కరెంటు పోతాంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమాగమున్నది ఇక గిన్నిగనం తక్లీఫులు ముంగటుండంగా సారేందొల్లా చిన్న పోరల ముంగట తిట్లు బూతులు మాట్లాడు ఇదేమన్నా తరీకనేనా సీఎం అంతటి మనిషి మాట్లాడవలసిన మాటలేనా అని కోపానికొస్తున్నారు జనాలు అవుగాని ఈ వానదేవుడు బాగానే పరాస్కాలాడుతున్నాడల్లా మనతోని ఎవ్వరు దొరకక జనాలతోని జాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నాడా ఏంది అని అనిపించినదోళ్ళ నాకైతే రాత్రంతా ఫుల్ వానన పొద్దుగాల కూడా రికాం లేకుండా దంచింది ఇక శానా బళ్ళు కూడా మంగళవారం నాడు బంద్ పెట్టిర్రు ఇక బళ్ళు లేదు అని అమ్మనాయనకు మెసేజ్లు కూడా పంపిర్రు ఈ స్కూలోళ్ళు బడి బంద్ అని ఎరక కాగానే ఆనదేవుడు మళ్ళా జాక్కున్నాడు సూర్యుడు బయటకు వచ్చిండు కథంతా ఎట్లెట్లనో అయ్యింది చూడురు మీరైతే నిజంగా ఈ బడి పోరగాన్లు వానదేవుని శానా గట్టిగా మొక్కినట్టున్నది దేవుడా 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 ఇళ్ళకి అరెస్టు బడి వాళ్ళకు వాన బాగా దంచాలే అస్సలు తగ్గొద్దు బళ్ళకు సెలవు ఉండాలి అని గట్టిగా అనుకున్నారు కావచ్చు కరెక్ట్ బడి టైంకు రికాము లేకుండా వాన దంచింది ఇక శానా ఈ స్కూల్ కూడా బడికి సెలవులు వచ్చినాయి ఇక బడి టైము ఇగో ఇట్లా అయిపోయిందో లేదో ఖతం వానదేవుడు మాయమైపోయిండు మెల్లగా సూర్యుడు వచ్చిండు అరే అవంటనోలో గదే నడిచింది అంతెందుకొల్లా మన హైదరాబాద్లోనోళ్ళ పొద్దుగాల లేచే వరకు పరిస్థితి గిట్లున్నది ఏడ చూడు నీళ్ళే నీళ్లు వార్తలు చూస్తే వరద ముచ్చటనే కనబడ్డది అగో కొందరైతే నీళ్ళలో కొట్టుకుపోయిర్రు పాపం ఇగో ఈ బండాయిన అవస్థ చూడు ఎట్లున్నదో అటెనక ఇల్లు వాళ్ళు వచ్చి కాపాడిననుకో ఇక కార్లు లారీలు వ్యాన్లు సగం దాకా మునిగిపోయినాయి ఓ దిక్కు వాన ఇంకో దిక్కు వరద ఇవాళేమో అయ్యేటట్టే ఉన్నది అని అనుకున్నా కానీ ఇక 9:30 10 కాగానే వానదేవుడు టాటా బాయ్ బాయ్ మళ్ళొస్తా నేను రెస్ట్ తీసుకుంటా అని అనుకుంటా పోయిండు ఇక వాన సప్పుడు లేదు సూర్యుడు వచ్చిండు
ఇది ఎక్కడ కథరో ఉత్తపచ్చిగానన్న పోరలకు బళ్ళకు సెలవులు ఇచ్చే డుమ్మాలు కొట్టే అని అనుకున్నారు. ఇక బడి పోరల ఏదైతే ఒక సంబరమా. ఇక ఇట్లా కాగానే పగటీలు కాగానే మళ్ళా వాన దంచింది, మళ్ళాగింది, మళ్ళా కొట్టింది, మళ్ళాగింది. ఇగో ఇదే కథ గిదే కార్ఖానా. మళ్ళా చీకటి వడంగా మళ్ళా రికాం లేకుండా కొట్టిందోల్లా. రోడ్లన్నీ ట్రాఫిక్ జాములు, ఏడ పడతా అనే నీళ్లు. అసలు రోడేదో చెరువేదో ఏర్పడకుండానే అయింది. ఇక ఇది చాలదని తాపకోసారి కరెంటు పోవుడు పెద్ద కథనే అయింది. కాదోల్లా ఏమన్నంటే కోపం గాని ఒకసారి వాన పడితే మన పట్నం గింతగనం అట్లాడుడేంది, ఇగో ఇట్లా నీళ్ళచ్చుడేంది, గింత ట్రాఫిక్ జామ్ అవుడేంది. ఇది వరకు కూడా ఎన్నో మాటల వానలు పడ్డాయి, కానీ ఎన్నడు కూడా గింత ఆగమాగం అడివడివిగా అనేగాలే. ఇక ఇట్లా ఇప్పుడున్నట్టు గంటల కమానం ట్రాఫిక్ జామ్ లేనే లేకుండే. అసలు హైదరాబాద్ను పట్టించుకుంటలేరా ఇప్పుడన్న సర్కార్ పెద్దోళ్ళు. ఇగో ఇదే అనిపిస్తున్నదోళ్ళ నాకైతే. మీరేమనుకున్నా మంచిదే గాని అంతే కదా నోళ్ళ మరి. ఇక నేను కూడా సప్పుడేక ఒక యూట్యూబ్ ఛానల్ అన్న పెట్టుకుంటా పోన్రోళ్ళ. మంచిగా వీడియోలకు వీడియోలు, పేరుకు పేరు, పరపతికి పరపతి, పైసలకు పైసలు, అవి కూడా లక్షల రూపాయలు. మళ్ళా లారీ డ్రైవర్ యూట్యూబ్ ఛానల్తోని లక్షలు సంపాదించంగా లేంది మనతోని కాదా? మనమేమన్నా తక్కువనా? ఏమంటారు వాళ్ళ, అంతేనా కాదా? ఏమైంది మల్లీశ్వరి నీకు? నీ మెదళ్ళ మళ్ళా ఏం మెసిలింది? యూట్యూబ్ అంటున్నావు, లక్షల రూపాయలు అంటున్నావు అని కారడం ఆడారు. అయ్యో ఇది కారడం కాదోల్లో, నిజాలే. అగో ఈ డ్రైవర్ అన్న చూడుండ్రి, జీవిత కాలం అంతా రెక్కలు ముక్కలు చేసి సంపాదించే పైకమంతా ఒక్క నెలలనే కమాయించిండు. కావాలంటే చూడురి, జల్దిన చూడురి ముచ్చట. ఇగో ఈ లారీ డ్రైవర్ అన్నని చూడుండ్రోల్లా. అసలు లారీ డ్రైవర్ జీవితం ఎట్లుంటదోల్లా? రోజంతా డ్రైవింగ్ చేసుకుంటూనే ఉండాలి, ఊర్లు రాష్ట్రాలు దాటిపోవాలి, నెలలు తరబడి ఇంటికి కూడా రారు కదా. ఇంత కష్టం చేసినా వాళ్ళకచ్చేది 15,000. సరే ఎక్కువలో ఎక్కువ 25,000 వేసుకోరాదు కదా. కానీ ఈ డ్రైవర్ అన్న నెలకు ఎంత కమాయిస్తున్నాడో ఎరికేనా? వేలు కాదు, లక్షలు లక్షలు. 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు కూడా వస్తాయి. అరే అవంటనోల్లా. అయితే ఈయన పేరు రాజేష్, జార్ఖండ్ రాష్ట్ర పైనే. 25 ఏళ్ల సంది లారీ తోల్తాండు. నెలకు 20,000 జీతమో ఏమో వస్తున్నదట. ఈయనకు 2 పిల్లలు కూడా ఉన్నారు. 3 ఏళ్ల కిందట యూట్యూబ్ ఛానల్ పెట్టుమని పిల్లలు చెప్పిర్రట. సరే అని పెట్టిండు. ఇక లారీ డ్రైవర్ల బతుకులు ఎట్లుంటాయి? ఇంట్లో యాదికొచ్చినప్పుడు ఏం చేస్తాము, వంట ఎట్లా వండుకుంటాము, కూర బువ్వ ఏడ తింటాము, యాక్సిడెంట్లు అయితే ఎట్లా, ఏ ఊర్లో ఏమేమి గొప్పతనం ఉన్నది, ఇగో ఇవన్నీ చెప్తాడట ఈయన ఛానల్ లా. तो आज का हमारा रूट है हैदराबाद टू पटना और हम लोग आज बना रहे देसी चिकन और दिन भी आज अच्छा है, बुधवार का दिन है। तब हो गया प्याज वाज तो भून रहा है और ये देखिए प्याज धीरे धीरे डाल रहे हैं इसमें। दोस्तों प्याज तो देख सकते हैं भून ही रहे हैं अभी। और ये हमको ये जगह ही बहुत अच्छा लग रहा है, पूरा पहाड़ी एरिया है, ठंडा ठंडा मौसम है। दोस्तों देख सकते हैं मेरा कुकर चढ़ चुका है, अब जा रहे कुकर में बनाने के लिए। జనాలకు కూడా ఈయన చెప్పే తరీక మస్తు నచ్చింది. ఇక 3 ఏళ్లలోనే ఈయనకు యూట్యూబ్ లా 18 లక్షల మంది సైన్యం తయారైంది. అంటే 18 లక్షల మంది సబ్స్క్రైబర్లు అన్నట్టు. ఇట్లా వీడియో పెట్టుడుతోనే అట్లా లక్షలలో పోతుందట. ఇక యూట్యూబ్ ల నుంచి నెల నెల మస్తు ఆమ్దాన్ వస్తున్నది. నెలకు 5 లక్షలు ఎటూ పోవట. ఒక నెల అయితే 10 లక్షలు కూడా వచ్చినాయట. చూడు ఇక ఎప్పు కథ. అంటే 25 ఏళ్ళు లారీ తోలినా చూడని పైసలు ఒక్క నెలలనే చూసిండు అన్నట్టినే. నిజంగా గ్రేట్ కదా. నాకు చదివే రాదాయి, నా ముఖం ఎవడు చూస్తాడు, నా బతుకుకు జనాలు ఏమక్కెరా, నా తలరాత గింతే అని అనుకోలే. మనసు పెట్టి యూట్యూబ్ ఛానల్లా ఈయన సొంత ముచ్చట్లే చెప్పిండు. అందుకే జనాల మనసులను గెలుచుకొని ఇగో ఇప్పుడు లక్షలు కమాయిస్తున్నాడు. లక్షాధికారైనా ఈయనకు తిండి పెట్టినా డ్రైవింగ్ పని మాత్రం ఇడిచిపెట్టాడట కూడా. అసలు నన్ను అడిగితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకునేటోళ్లకు యూట్యూబ్ తోని మనసులో ఉన్న ముచ్చట్లు చెప్దామనుకోని నామోషితోని వెనక ముందు అయ్యేటోళ్లకు ఇగో ఈ డ్రైవర్ అన్ననే ఆదర్శం పోన్రిగా. आज हम लोग शाम तक रात तक हम लोग नागपुर पहुंच जाएंगे। हम लोग
सख्ती से भी मिला है। आजकल तो मोबाइल का जमाना, उसमें सब कुछ पता चल जाता है। నిజం చెప్తున్నా, బండ్లు స్కూటర్లు నడిపేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే అప్పటిదాకా మంచిగానే నడుస్తుంది. అదేందో జరసేపటికే కిక్ ఎంత కొట్టినా చాలు కానే కాదు. బండిని ఇటొంచా అటంచా షౌకును గుంజా ఓ పెద్ద కథ. మోసొచ్చేదాకా కిక్కు కొట్టవలసి వస్తుంది. ఇక ఇంకా కొన్ని బండ్లు ఎట్లుంటాయి అంటే వాటికి ఎన్ని మాటలు రిపేర్ చేసినా తాపకోపారి ఏదో ఒక రిపేర్ అత్తనే ఉంటుంది. అసలు బండి ఉండుడేందో కానీ దాంతో పెద్ద దమాఖరాబ్ కథ ఉంటుంది. వల్ల ఎంత టెన్షన్ చేస్తుందంటే ఈ బండ్లు రిపేర్లకు వచ్చి మనుషులను సైకోల లెక్క కూడా మారుస్తాయి కావచ్చు. అవో గట్లనే అనిపిస్తుంది నాకు. ఇక ఇప్పుడు బండి ముచ్చట్లు ఎందుకు తీసినానంటే ఒక అన్నున్నాడోళ్ళ ఆయనను మస్తు ఆయుషతోని ఒక ఈ స్కూటర్ కొన్నాడు. అటెనక అసలు సినిమా కనబడి ఆ బండికి ఎట్లా సన్మానం చేస్తాడో చూడాలి మీరు. చూడురి. ఆహా ఓహో ఆగ చూడురల్లా. से आह निकलती रही मुझको सजा दी लगे ऐसा क्या गुनाह किया तो लुट गए हम औलादे करे तड़प तड़प के इस दिल से आह निकलती रही मुझको सजा दी लगे ऐसा क्या गुनाह किया तो लुट गए ముచ్చటపడి కొనుక్కున్న ఈ స్కూటరు, అది కూడా ఎలక్ట్రికల్ స్కూటరు. అగో దానికి దండేసి చక్రాల బండి మీద తీసుకొస్తున్నాడు. ఎందుకంటారా, ఈ స్కూటర్ను మొన్ననే కొన్నాడటనొల్ల, కానీ కొన్నప్పటి సంది దిమాగ్ ఖరాబు పైసలు ఖరాబు ఎత్తాంది. తాపకోపారి రిపేర్ల ఖర్చుడట. అమ్మిన షోరూమ్ వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళు పట్టించుకునుడే లేదు. అందుకే ఇక ఈ స్కూటర్ను శవాన్ని సింగారించినట్టు సింగారించి దానికి ఆఖరి కార్యం చేసే ఈ గురం పెట్టుకున్నాడు. ఈ స్కూటర్ను అమ్మిన షోరూమ్ కాడికే ఊరేగింపుగా పట్టుకొచ్చి దీనికి దినాలు చేసిండోళ్ళ ఇట్లా పాటలు పాడుకుంటా. ఆగో చూసిండ్రా విషాద గీతలు వాడుకుంటా ఆ స్కూటర్కు ఎట్లా పిండం పెడుతున్నాడో. ఇలా కాడగొనే బైకులు బండ్లు ఎట్లుంటాయో లోకానికి ఎరక చేసిండు కదా. ఇక ఈయన ఇట్లా యేసుడుతోనే దుహ్నపోలకు మస్తు నామోషి అనిపించింది. ఇదెక్కడి నిరసనరా నాయన, నీకు ఇంకో బండి ఇస్తాం గాని జర బంజేయని బతలాడు పెట్టిరట. కానీ ఇన్లే అంటే ఆ బండి గంతగనం సతాయించింది అన్నట్టు ఈయనని. ఇగోన్ రోల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట, లాస్ట్ ముచ్చట బాకీ పడ్డది. జర ఏమనుకోకుండా అదేందో చూసేయరి, ఓ చిత్తం అవుతుంది. కొందరు కోతి పోరలు ఎట్లుంటారంటే అసలు వాళ్ళకు మెదడు మోకాళ్ళల్లో ఉంటదా అరికాళ్ళల్లో ఉంటదా సమజే కాదోల్లా. బండి చేతికియ్య పాపం కోతి కోతి ఎత్తా అంటారు. ఇగో ఈ పోరలు చూడు రోల్ల ఎట్లా చేస్తున్నారో. ఈ బురకాల ఉన్నది ఆడ మనిషి అని అనుకోగల్లా, కాదు కాదు పోరడే. పోలీసులకు దొరకకుండా బురకా వేసుకొని ఇగో ఇట్లా సర్కస్ ఫీట్లు ఎత్తాండు జనాలల్లా. అవసరమా? కానీ వాడు ఎంత ఏషం మార్చినా పోలీసులకు దొరికిండు. మంచిగా సన్మానం కూడా వేయించుకున్నాడట. ఇక ఇంకో కాడ గిట్లనే ఒకడు బ్రిడ్జ్ మీద బండితోని పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడు. పర్ఫార్మెన్స్లు అంటే రీళ్లు చేస్తాడట ఇన్స్టాగ్రామ్ లా. ఇక ఈ రీల్ వచ్చిన కాంచెల్లి ఒక్కొక్కళ్ళ కళాపోషణలు ఎట్లుంటున్నాయో ఎట్లా మారినాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇక వీడు రోడ్డు మీద ఎత్తా అంటే అటుకెళ్ళచ్చిపోయే జనాలకు బీపీ లేచింది. వాని బండి తీసుకొని ఆ బ్రిడ్జ్ మీదకెళ్ళి కిందికి ఎత్తేసిర్రు. ఇప్పుడు ఇదే పెద్ద రీల్ అయిపోయింది. మస్తు వ్యూస్ వస్తాయి. లేకుంటే ఏంది మరి, రీళ్లు చేసుకుంటారా యాక్టింగులు చేసుకుంటారా చేసుకొని, కానీ దానికో హద్దు పద్దు ఉండాలనా అద్దా? జనాలను డిస్టర్బ్ చేసుకుంటా యేసుడేందోల్లా కథ గాని.
స్లీప్ కంపెనీ ఇవ్వన్నట్టు ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.